హలో గైస్, వెల్కమ్ టు ఎలక్ట్రిక్ స్టడీస్. ఓకే గైస్, ఈ వీడియోలో అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అండ్ ఎక్సర్సైజ్ 5.2 ఫస్ట్ ప్రాబ్లం సెకండ్ ప్రాబ్లం మొత్తం చెప్పడం జరుగుతుంది. దానికంటే ముందర మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ కూడా ఖచ్చితంగా షేర్ చేయండి. ఈ సంవత్సరం జరగబోయే 10th క్లాస్ ప్రతి ప్రాబ్లం కానివ్వండి, మ్యాథ్స్ కానివ్వండి, అలాగే ఇన్ఫర్మేషన్ కానీ FA1 సిలబస్, SA1 సిలబస్ ప్రతి ఒక్కటి డీటెయిల్స్ మన ఛానల్లో చెప్పడం జరుగుతుంది. దానికోసం మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ కూడా ఖచ్చితంగా షేర్ చేయండి. ఓకే, ఇంకా ప్రాబ్లంకి వెళ్ళిపోదాం. 10th క్లాస్ మోడల్ పేపర్స్ కావాలనుకుంటే మీరు ఖచ్చితంగా ఆ వీడియోని వాచ్ చేయొచ్చు. ఓకే గైస్, మీరు డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వచ్చు. అలాగే ఇక్కడ చెప్పిన ప్రతి నోట్స్ మీకు కావాలనుకుంటే ఇన్స్టాగ్రామ్ లో ఎలక్ట్రిక్ స్టడీస్ అని టైప్ చేయండి, మీకు నోట్స్ అవైలబుల్ గా ఉంటుంది. ఓకే, ప్రాబ్లం వెళ్ళిపోదాం. ఎక్సర్సైజ్ 5.2 ఫిల్లింగ్ ద బ్లాంక్స్ ఇన్ ద ఫాలోయింగ్ టేబుల్స్ given that A is the first term, D is common difference and AN is the nth term of the AP. ఇక్కడ చూడండి, మనకి ఇచ్చిన టేబుల్ బ్లాంక్స్ కనుక్కోవాలన్నమాట. ఫిల్లింగ్ ద బ్లాంక్స్ ఇక్కడ చూడండి, A 7, D 3, N 8. మనం AN కనుక్కోవాలి. వీటన్ని కనుక్కోనికి ఏంటి మనకి ఫార్ములా? AN ఈక్వల్ టు A ప్లస్ N-1 ఇంటూ D కదా ఫార్ములా. అంటే వీటిని బేస్ చేసుకొని ఒక్కొక్క వాల్యూ కనుక్కోవాలి. అర్థమవుతుందా? మనం వీటిని ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ AN కనుక్కోవాలి. అంటే AN ఫార్ములా ఇది. ఓకే, ఇక్కడ D కనుక్కోవాలి. D ఉంది, మిగతా అన్ని వాల్యూస్ సబ్స్టిట్యూషన్ చేసి మనము ఆ వాల్యూస్ అనేది కనుక్కోవాలి. ఓకే గైస్, ఫస్ట్ ప్రాబ్లం చూడండి. ఇక్కడ ఫస్ట్ ప్రాబ్లం ఏముంది? గివెన్ ద A ఈక్వల్ టు 7, D ఈక్వల్ టు 3, N ఈక్వల్ టు 8. ఓకే, ఫార్ములా సబ్స్టిట్యూషన్ చేయండి. AN ఈక్వల్ టు A ప్లస్ N-1 ఇంటూ D. A ఎంత మనకి? 7 ప్లస్ సబ్స్టిట్యూషన్ చేయడమే ఫార్ములాలో. N ఎంత మనకి? 8 మైనస్ 1. D ఎంత? 3. ఇక్కడ చూడండి, 7 ప్లస్ 8 లో 1 పోతే 7, 3. ఇక్కడ చూడండి, 7 ప్లస్ 7 3 జా 21. ఆన్సర్ ఎంత వస్తుంది? 28. అంటే AN ఆన్సర్ ఎంత? దీన్ని 28 అనమాట. ఓకే ఓకే గైస్, నెక్స్ట్ A ఎంత? -18. A ఎంత? -18. D ఎంత? D నే కనుక్కోవాలి కాబట్టి క్వశ్చన్ మార్క్. ఓకే, N ఎంత? 10. AN ఎంత? 0. ఇక్కడ ఏం కనుక్కోవాలి? D వాల్యూ కనుక్కోవాలి. ఓకే, ఇక్కడ చూడండి, A ప్లస్ N-1 D ఈక్వల్ టు AN. మనం ఫార్ములా ప్రకారం సబ్స్టిట్యూషన్ చేయాలి. ఇక్కడ -18. A వాల్యూ ఎంత? -18 ప్లస్ N ఎంత? 10 మైనస్ 1. D ఎంత? తెలియదు కాబట్టి అలాగే ఉంటుంది. AN ఎంత? 0. బాగా చూడండి, -18 అవతల పోతే ఎంత ఉంది? +18 కదా. ఇక్కడ చూడండి, 10 మైనస్ 1 ఇంటూ D ఈక్వల్ టు -18 అవతల పోతే ఏమవుతుంది? +18. ఇక్కడ చూడండి, గుర్తుపెట్టుకోండి, ప్లస్ ఈక్వల్ టు అవతల పోతే మైనస్ ఈక్వల్ టు అవతల పోతే ప్లస్, ఇంటూ ఈక్వల్ టు అవతల పోతే డివైడెడ్ బై ఈక్వల్ టు అవతల పోతే ఇంటూ. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూడండి, 18 10 లో కల్లా 1 పోతే 9. D ఈక్వల్ టు 18/18. D వాల్యూ కావాలి. ఇంటూ చేస్తుంది, ఇతర పోతే ఏమవుతుంది? డివైడెడ్ బై, అంటే 18/9. 9 1 జా 9 2 జా, అంటే D వాల్యూ ఎంత వచ్చింది? 2. ఓకే, D వాల్యూ ఎంత వచ్చింది? 2. నెక్స్ట్ ఓకే, నెక్స్ట్ థర్డ్ ఇక్కడ చూడండి, A కనుక్కోవాలి. ఏ క్వశ్చన్ మార్క్ ఇప్పుడు. ఓకే, D వాల్యూ ఎంత? -3. ఓకే, నెక్స్ట్ N ఎంత? 18. AN ఎంత? -5. ఓకే, ఇక్కడ చూడండి, ఫార్ములా ప్రకారం సబ్స్టిట్యూషన్ చేయడమే. A ప్లస్ N-1 D ఈక్వల్ టు AN. ఇక్కడ చూడండి, మనకి A ఎంత తెలియదు కాబట్టి A ప్లస్ A నే కనుక్కోవాలి. N ఎంత? 18 మైనస్ 1. D ఎంత? -3 ఈక్వల్ టు AN ఎంత? -5 కదా. ఇక్కడ చూడండి, A ప్లస్ 18 లో కల్లా 1 పోతే 17 మైనస్ 3. ఓకే, ఈక్వల్ టు -5. ఓకే, ఇక్కడ చూడండి, A 17 3 జా ప్లస్ ఇంటూ మైనస్ 17 3 జా 51 ఈక్వల్ టు -5 కదా. -5 ఇక్కడ చూడండి, -51 అవతల పోతే ఏమవుతుంది? +51. -5 ప్లస్ 51. A ఈక్వల్ టు బిగ్ సింబల్ ఏముంది? మనకి ప్లస్ ఉంది. అంటే 15 లో కల్లా 5 తీసేసి ఎంత? 46. అంటే A వాల్యూ ఎంత వచ్చింది? 46. అర్థమైంది గైస్? అంటే ఇక్కడ చూడండి, -15 అవతల పోతే ఏమవుతుంది? -51 అవతల పోతే +51. మిగతా అలాగే బిగ్ సింబల్ ప్లస్ ఉంది కాబట్టి +51 లో కల్లా 5 తీసేస్తే 46. A ఎంత? 46. నెక్స్ట్ ఓకే, ఫోర్త్ది ఇక్కడ చూడండి, A ఎంత ఉంది? -18.9 కదా. 18.9. D ఎంత ఉంది? 2.5.
ఎన్ ఎంత ఎన్ కనుక్కోవాలి మనం ఇక్కడ ఎన్ఏ క్వశ్చన్. ఓకే, ఎన్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. నెక్స్ట్ డి ఏఎన్ ఎంత 3.6 కదా. ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 డి ఈక్వల్ టు ఏఎన్. ఏ ఎంత మనకి -18.9 ప్లస్ ఎన్. ఎన్ ఎంత తెలియదు కాబట్టి ఎన్ఏ కనుక్కోవాలి కాబట్టి -1. డి ఎంత 2.5 ఈక్వల్ టు ఏఎన్ ఎంత 3.6. సబ్స్టిట్యూషన్ నేర్చుకోండి, అర్థమవుతుంది. ఇది -18.9 అవతల పోతే ఏమవుతుంది +18.9 కదా. ఎన్ -1 2.5 ఈక్వల్ టు మిగతాది అలాగనే దించుకోవాలి చూడండి. ఇది మైనస్ అవతల పోతే ఏమవుతుంది +18.9. ఇక్కడ చూడండి ఈ రెండు ప్లస్ చేయండి 18.9 3.6. ఎప్పటికైనా సరే డెసిమల్ కింద డెసిమల్ ఉండేటట్టే చూసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. డెసిమల్ కింద డెసిమలే ఉండాలి, అర్థమైందా. 9 ఒక 6 15 8 1 9 9 ఒక 12 మొత్తం ఎంత 22.5 వస్తుంది. అంటే n -1 2 5 22.5 వచ్చింది. రెండు ప్లస్ చేస్తే మనకి n వాల్యూ కావాలి. ఇది ప్లస్ చేస్తుంది న్యూట్రల్ పోతే ఇంటూ చేస్తుంది, న్యూట్రల్ పోతే ఏమవుతుంది డివైడెడ్ బై అవుతుంది. అంటే n ఈక్వల్ టు 22.5/2.5. ఇవి డెసిమల్ లో ఉంది. ఇప్పుడు మనం దాన్ని p/q ఫామ్ లెక్క చేయాలి. ఏంది p/q ఫామ్ లెక్క. ఇలా ఇక్కడ చూడండి డెసిమల్ తీసేసేయాలి. ఓకే, 22.5 ఏమని రాయొచ్చు 225/10. అగో ఇక్కడ 1 డెసిమల్ ఉంది కాబట్టి 10, 2 డెసిమల్ ఉంది అనుకో 100, 3 డెసిమల్ ఉంది అనుకో 1000 బై ఇది ఏం రాయొచ్చు 25/10 కదా. ఈ రెండు రెసిప్రోకల్ చేయండి. ఇప్పుడు దీన్ని రెసిప్రోకల్ చేయాలి. ఇక్కడ చూడండి n -1 రెసిప్రోకల్ చేయాలి. 225/10 ఇంటూ 10/25 అంటే కింద ఉన్న డినామినేటర్ లో అనేది కిందికి పైకి రాసుకోవాలి మనం. 10 క్యాన్సల్, 25 1 జా 25 9 జా. ఓకే, మీరు డివిజన్ చేయండి మీకు ఖచ్చితంగా వస్తుంది. అంటే n -1 ఎంత వచ్చింది 9 వచ్చింది కదా. ఆన్సర్ మొత్తము 9 వచ్చింది. మనకి ఏం వాల్యూ ఇవ్వాలి n వాల్యూ ఇవ్వాలి. -1 అవతల పోతే మెథడ్ +1 అంటే n ఈక్వల్ టు 9 + 1 అంటే n ఈక్వల్ టు 10. అంటే n వాల్యూ ఎంత 10. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ది ఇక్కడ చూడండి. ఏ ఎంత 3.5 ఉంది కదా. డి ఎంత 0 ఈసారి. ఓకే, ఇప్పుడు ఎన్ ఎంత 105. ఏఎన్ కనుక్కోవాలి. ఇప్పుడు ఏం కనుక్కోవాలి ఏఎన్ కనుక్కోవాలి. ఓకే, క్వశ్చన్ మార్క్ అదే. ఇక్కడ చూడండి ఏఎన్ ఫార్ములా ఏంది మనకి a + n - 1 ఇంటూ డి కదా. ఇటు రాసుకున్నా ఒకటే చూడండి. ఓకే, ఏ ఎంత 3.5 ప్లస్ ఇక్కడ చూడండి n ఎంత 105 - 1 డి ఎంత 0 ఈక్వల్ టు an. ఇక్కడ చూడండి 0తో ఇంటూ చేయాలి. 0తో ఏది ఇంటూ చేసిన ఏమవుతుంది 0 వస్తుంది కదా ఆన్సర్. 0 2 జా 0, 5 0 జా 0, 100 0 జా 0, లక్ష 0 జా 0 అవుతుంది కదా. అంటే ఇదంతా ఎంత వస్తుంది 0. అంటే 3.5 + 0 ఈక్వల్ టు an. అంటే ఇప్పుడు ప్లస్ చేయండి 0తో ఏమవుతుంది అప్పుడు an ఈక్వల్ టు ఎంత వస్తుంది 3.5 వస్తుంది. ఓకే, అంటే an ఎంత 3.5. మీరు స్కిప్ చేయకుండా చూస్తే ఎలాంటి ప్రాబ్లం అని అర్థమవుతుంది. ఇది 1 మార్క్ ఇంపార్టెంట్ చూడండి. ఓకే, ఓకే గైస్, సెకండ్ క్వశ్చన్. చూస్ ద కరెక్ట్ చాయిస్ ఇన్ ద ఫాలోయింగ్ అండ్ జస్టిఫై. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. 13th టర్మ్ ఆఫ్ ది ఏపీ 10, 7, 4 ఈస్. ఇక్కడ చూడండి ఇది కూడా 1 మార్క్ రానిక అవకాశం. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూడండి. ఓకే, ఇక్కడ చూడండి 13th టర్మ్ ఆఫ్ ది ఏపీ అంటే ఈ ఏపీ ఆల్రెడీ అది ఏపీ ఏంది 10, 7, 4 లో ఏ టర్మ్ కనుక్కోవాలి 13th టర్మ్ కనుక్కోవాలి. ఇక్కడ చూడండి డిక్రీజ్ అవుతుంది. ఏంది డిక్రీజ్ అవుతుంది. డిక్రీజ్ అవుతుందంటే అది ఖచ్చితంగా మైనస్ లో వస్తుంది. అంటే ఈ రెండు ఆన్సర్లు కాదు. అంటే ఈ రెండిట్లోనే ఏదో కనుక్కుందాం. అసలు 13th టర్మ్ కనుక్కోనిక మనకు ఫార్ములా ఏంది ఇంతకి అది తెలియాలి. 13 టర్మ్ కనుక్కోనిక ఫార్ములా ఏంది a + 29d కదా. ఇట్లాంటివన్నీ ఇంట్రడక్షన్ క్లాస్ లో చెప్పడం జరిగింటుంది. మీరు ఇంట్రడక్షన్ క్లాస్ కరెక్ట్ గా వినండి, ఎలాంటిదన్నా అర్థమవుతుంది. ఓకే, ఏమి అది ఎగ్జామ్కి వస్తుంది ఏం నేర్చుకొని ఏం లాభం విని అనుకోండి. ఖచ్చితంగా అక్కడనే 95% బేసిక్ అనేది తెలిసేది అనమాట ఈ లెసన్ మీద. ఓకే, ఇక్కడ చూడండి ఫస్ట్ ఒక ఏపీ కనుక్కోవాలంటే ఇప్పుడు 13 టర్మ్ కనుక్కోవాలంటే ఏం కావాలి ఏ కావాలి డి కావాలి. ఓకే, ఇక్కడ చూడండి సొల్యూషన్ ఏ ఈక్వల్ టు ఏ ఎంత మనకి 10. డి కనుక్కోనికి ఫార్ములా ఏంది a2 - a1. a2 ఎంత 7 - a1 ఎంత 10.
డిఫరెన్స్ ఎంత -3. డిఫరెన్స్ ఎంత -3. ఇక్కడ చూడండి మనకి 13th టర్మ్ అనుకోవాలి. ఏ13 ఫార్ములా ఏంది a ప్లస్ 29d కదా. ఓకే ఏ ఎంత మనకి 10 ప్లస్ 29 d ఎంత -3 కదా. ఓకే 10 ప్లస్ 29 3 జా ఇక్కడ చూడండి 29 3 జా 9 3 జా 27 3 2 జా 6 7 8 ఎంత వచ్చింది 87 వచ్చింది. ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ ఏమొస్తుంది -87. ఓకే అర్థమైందా ఇక్కడ బాగా చూడండి. ఇప్పుడు చూడండి 87 లో ఎంత తీసేయాలి 10 తీసేయాలి. చిన్న నంబర్ నుంచి పెద్ద నంబర్ పోదు కాబట్టి అలా చేస్తాం అనమాట. 8 లో కల్లా 1 పోతే 7 అంటే చిన్న నంబర్ నుంచి పెద్ద నంబర్ పోతుంది కాబట్టి -77. ఆన్సర్ ఎంత -77. ఓకే గైస్ నెక్స్ట్ క్వశ్చన్ ఇది కూడా సేమ్ అలాగనే. ఇప్పటికి ఎంత వచ్చింది A13 ఆన్సర్ -77. ఇది అయిపోయింది. ఇక్కడ 13th టర్మ్ అనుకోమన్నారు. ఈ ఏపీలోని 13th టర్మ్ అనుకోమన్నారు కనుక్కున్నాం. ఓకే ఇప్పుడు ఇది ఇక్కడ చూడండి ఇక్కడ ఏంది 11th టర్మ్ ఆఫ్ ది ఏపీ -3, -1/2, 2 డాష్ డాష్ ఈజ్. ఇక్కడ ఏం కనుక్కోవాలి 11th టర్మ్ కనుక్కోవాలి. 11th టర్మ్ కనుక్కొని ఇక ఫార్మ్ అయింది a ప్లస్ 10d కదా. ఇక్కడ చూడండి a ఈక్వల్ టు సొల్యూషన్ a ఈక్వల్ టు -3 d అనుకోని ఇక ఫార్మ్ అయింది. అంటే మనకి ఏ టర్మ్ అన్నా కనుక్కోవాలంటే a కావాలి d కావాలి అది తెలుసుకోండి. ఓకే a2 ఎంత -1/2. బాగా చూడండి a2 ఎంత a1 a2 a3 కదా. a2 ఎంత -1/2. ఇక్కడ చూడండి ఫార్ములా మైనస్ కాబట్టి ఫార్ములా మైనస్. a1 ఎంత -3. ఓకే క్యాలిక్యులేషన్ రావాలి -1/2 మైనస్ మైనస్ ప్లస్ 3 క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. ఎల్సిఎం 2 ఇస్తాం 1 1 జా -1 ప్లస్ కాబట్టి ప్లస్ 3 2 జా 6. ఆన్సర్ ఎంత వస్తుంది బిగ్ సింబల్ 5/2 వస్తుంది. ఆన్సర్ ఎంత వస్తుంది 5/2. ఇక్కడ చూడండి మళ్ళీ చెప్తున్నాను డినామినేటర్ ఎంత 2 తీసినాం. ఎల్సిఎం క్రాస్ మల్టిప్లికేషన్ 1 1 జా 1 మైనస్ కాబట్టి మైనస్ ప్లస్ 3 2 జా 6. బిగ్ సింబల్ ఎంత ప్లస్ కాబట్టి 6 లో కల్లా -1 పోతే 5/2. ఓకే ఎంత వచ్చింది డి వాల్యూ మనకి 5/2 వచ్చింది. ఇక్కడ ఏది కనుక్కోమంది A11 ఫార్మ్ అయింది a ప్లస్ 10d కదా. ఏ ఎంత మనకి -3 ప్లస్ ఇక్కడ చూడండి రాసేటప్పుడు వినండి ఇలాంటివన్నీ స్టెప్స్ రాయకపోవడానికి కారణం వీళ్ళు వినకపోవడమే. ఏ ఎంత -3 10 d ఎంత 5/2. బాగా చూడండి ఇక్కడ క్యాలిక్యులేషన్ చేయొచ్చు 2 1 జా 2 5 జా ఇంకా ఏం మిగిలింది -3 ప్లస్ 2 1 జా 2 5 జా. ఓకే 5 ఇంటూ 5 కదా మిగిలిన 5 ఇంటూ 5 ఎంత వస్తుంది ఆన్సర్ -3 ప్లస్ 5 5 జా 25. ఇక్కడ బిగ్ సింబల్ ఎంత ఉంది మనకి ప్లస్ ఉంది. 25 లో కల్లా 3 పోతే ఎంత 22. ఆన్సర్ ఎంత 22. ఓకే గైస్ మీరు ఖచ్చితంగా స్కిప్ చేయకుండా ఉంటే మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా అర్థమవుతుంది. స్కిప్ చేయొద్దండి. ఓకే మీరు వాచ్ చేయడానికి చూడండి. అలాగే త్వరలోనే పాలిటెక్నిక్ కూడా చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ గైస్.